दक्ष रम दंडगण दक्ष शिरमार सिद्ध विभागशः एक दो शिरमार सिद्ध तीन शिरमार 10 अंकिताल तक शिरमार 10 अंकिताल तक कर 1 2 3 4 5 6 7 8 9 10 अधोमार 10 अंकिताल तक अधोमार 10 अंकिताल तक कर 1 2 3 4 5 6 7 8 9 10 भुज दंडा 1 2 3 विश्रम ఫస్ట్ కట వాళ్ళు చేస్తారన్నమాట. మల్టిపుల్ అటాక్స్ 4 వైపులు ఎట్లా తిరగాలి, మనం వెనకాలను పెట్టాక వస్తుంది, అది ఎలా చూసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం డిఫెండ్ చేసుకుని అఫెండ్ చేయాలి అనే ఉద్దేశంలో వీటి కటాస్ అనేవి డిజైన్ చేశారన్నమాట. వాటిని నేను నెంబరింగ్ నేను మీరే ఓకే రైట్ चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, सिंह बन गए खिलौने, यहाँ माँ प्यारी है, जहाँ सवेरे शंख बजाया लोरी गाती शान है, हरमाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। भारत माता की, भारत माता की। ప్రతి దేశానికి అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ జయచంద్ర. నేను ఈరోజు జై శ్రీరామ్ అని ఎందుకంటారో చెప్పబోతున్నాను. ప్రతి దేశానికి తమదంటూ జాతీయ జెండా ఉంటుంది. తమదంటూ స్థిరంగా భావించే భూమి, సరిహద్దులు, రాజ్యాంగం, కొండలు, నదులు, నగరాలు ఉంటాయి. మరియు వేల ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఇవన్నీ తమవి అని వాటిని రక్షించే వారిని జాతీయ మహోన్నత మూర్తులు అని అంటారు. వీరిలో ముందుగా గుర్తు చేసుకోగలవారు శ్రీరాముడు. శ్రీరాముడికి సత్యం అంటే ఇష్టం, ధర్మం అంటే ప్రాణం. ముందుగా శిష్యుడిగా, పుత్రుడిగా, సోదరుడిగా, మిత్రుడిగా మరియు భర్తగా తన ధర్మాన్ని పాటించి చివరకు కుటుంబం కన్నా రాజ్యమే గొప్ప అని చెప్పాడు. అందుకే మనం జై శ్రీరామ్ అని అంటాం.